ఈ వీడియోలో మనం విద్యా రకాలు టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ చూస్తున్నాం. విద్యను పాఠ్య ప్రణాళిక బోధనా పద్ధతుల ఆధారంగా 3 రకాలుగా విభజించవచ్చు. సో టీచింగ్ మెథడ్స్ ప్రకారం చూసినట్లయితే మొత్తంగా 3 రకాలుగా ఉంటాయి. అది ఫార్మల్ ఎడ్యుకేషన్, నియత విద్య ముందుగా లక్ష్యంను ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగా నిర్ణీత కాలంలో నిర్ణీత స్థలంలో పద్ధతి ప్రకారం జరిగే విద్యను నియత విద్య అంటారు. ఇది కృత్రిమమైన విద్య, దీనికి కేంద్రం పాఠశాల, దీనికి వనరులు పరిమితం. ఉదాహరణ పాఠశాలలు, కళాశాలలు, గ్రంథాలయం, మ్యూజియం, జంతు ప్రదర్శనశాల. రమ అనే విద్యార్థి విజ్ఞాన యాత్రకు వెళ్ళి నాగార్జున కొండను చూసి విజ్ఞానం పొందను. దీనిని నియత విద్యగా పరిగణిస్తారు. సో నియత విద్య అంటే ఏంటి అంటే ఫార్మల్ ఎడ్యుకేషన్, మనం స్కూల్కి వెళ్ళి నేర్చుకోవడం అట్లాంటిదన్నమాట. సో స్కూల్లోనే మనకు సంబంధించిన విద్య నేర్పించడానికి అన్ని అవైలబుల్గా పెట్టేసి అక్కడ నేర్పించడం. దాంతోపాటు ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే విజ్ఞాన యాత్ర, అక్కడనే మొత్తం ఉంటుంది, మనం అక్కడికి వెళ్ళి నేర్చుకొని రావాలి. దాంతోపాటు మ్యూజియము, గ్రంథాలయము, సో మనం ఆ ప్లేస్కి మనమే వెళ్ళి అక్కడ నేర్చుకోవాలి అన్నమాట. సో ఇది నియత విద్య. నెక్స్ట్ యాదృచ్ఛిక విద్య అంటే ముందుగా ఒక లక్ష్యం కానీ నిర్ణీత సమయం లేకుండా అభ్యసనం జరుగుతుంది, కానీ తెలియకుండా జరిగే విద్యను యాదృచ్ఛిక విద్య అంటారు. ఇది మనకు తెలియకుండానే మనం నేర్చుకుంటాం అనమాట. వ్యక్తి ఈ విద్య ద్వారానే ఎక్కువ విజ్ఞానాన్ని పొందుతాడు. వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఈ విద్య జరుగుతుంది. పరిసరాలలో వ్యక్తి పొందే ప్రతి అనుభవం యాదృచ్ఛిక విద్యనే అవుతుంది. ఉదాహరణకి కుటుంబం, సమాజం, సాంఘిక, మత పరిస్థితులు మొదలైనవి. రాధ సత్యాన్ని పలకమని తన పిల్లలకు చెప్పడం యాదృచ్ఛిక విద్యగా చెప్పవచ్చు. సో ఎవరు నేర్పించలేరు అట్లా. కొన్ని మూవీస్ చూడడం కానీ లేకపోతే మన సిచ్యువేషన్స్ని చూసి కొందరు నేర్చుకుంటాం కదా, మనకు తెలియకుండా మనం నేర్చుకునే విద్య, అనుకోకుండా నేర్చుకునే విద్యనే యాదృచ్ఛిక విద్య అంటారు. ఇది లైఫ్ టైం, మనం పుట్టిన నుంచి చనిపోయేంత వరకు మనకు ఏదో ఒక విధంగా, అదే అంటారు కదా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అని, సో ఏదో ఒక విధంగా మనకు విద్య రావటం దాన్ని యాదృచ్ఛిక విద్య అంటారు. సో నెక్స్ట్ నిరంతర విద్య అంటే విద్య పూర్తి కాకుండా మధ్యలో బడి మానేసిన వారి కోసం నూతనంగా వచ్చిన ప్రక్రియే నిరంతర విద్య. సో కొందరు మధ్యలో డ్రాప్ అవుట్స్ అవుతూ ఉంటారు కదా చదువుకునేటప్పుడు, సో వాళ్ళకి సంబంధించి దీనినే దూర విద్య అంటారు. డ్రాప్ అవుట్ రేట్ తగ్గించడానికి, అక్షరాస్యత స్థాయిని పెంచడానికి నిరంతర విద్య తోడ్పడుతుంది. ఉదాహరణకి దూర విద్యా కేంద్రాలు, ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం, సో ఓపెన్ స్కూల్స్ అనమాట. సో డిగ్రీ కంప్లీట్ చేయడానికి ఓపెన్లో డిగ్రీ చేశాను, ఓపెన్లో పీజీ చేశాను అనుకుంటూ ఉంటారు కదా, సో దాన్ని దూర విద్య అంటారు. సో ఆ విధంగా డ్రాప్ అవుట్స్ ఉండకుండా రోజు కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా కూడా మనం డిగ్రీ సర్టిఫికేట్స్, పీజీ సర్టిఫికేట్స్ తెచ్చుకోవడానికి లైక్ చదువుకోవడానికి ఇది నిరంతర విద్య అనేది తోడ్పడుతుంది అనమాట. ఇవి 3 టైప్స్ చూసినాం కదా. నియత విద్య ఫార్మల్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ యాదృచ్ఛిక విద్య మనం అనుకోకుండా నేర్చుకునేది, తర్వాత నిరంతర విద్య. సో ఇవి 3 టైప్స్ అనమాట టీచింగ్ మెథడ్స్లో. సో నిరంతర విద్యను అందించే సంస్థలు, ఏ సంస్థలు నిరంతర విద్యను ఇస్తాయి చెప్పాం కదా ఇంతసేపు, దూర విద్య ఓపెన్ స్కూల్స్ అని, నిరంతర విద్యా కేంద్రాలు, వయోజన విద్యా కేంద్రాలు, కరెస్పాండెన్స్ కోర్సులు, దూర విద్యా కేంద్రాలు, సార్వత్రిక పాఠశాలలు లేదా విశ్వవిద్యాలయాలు, టెలిస్కూల్, రేడియో, టీవీలు, రాత్రి పాఠశాలలు, ఇవన్నీ యూజ్ అవుతాయి అన్నమాట ఈ నిరంతర విద్యకు సంబంధించి. మరి విద్య ప్రక్రియలు ఏంటి? విద్యను బోధన ప్రక్రియగా భావించినట్లయితే దీనిలో ఉపాధ్యాయుడు, విద్యార్థి బోధన విషయం ఉంటాయి. వీటి ఆధారంగా విద్యను 3 ధృవాలుగా వర్గీకరించారు. ఏకధ్రువ ప్రక్రియలో దీనిలో ఉపాధ్యాయుడే ప్రధాన పాత్రధారుడు. సో ఇదేంటిదంటే ఎట్లా ఉంటాయంటే విద్య ప్రక్రియ, ఇప్పుడు వెనకటి కాలంలో ఎట్లుండనంటే ఒక గురువు దగ్గరికి శిష్యుడు పోతాడు, శిష్యుడు మాట్లాడడం ఏముండదు, గురువే చెప్తూ ఉంటాడు అనమాట. అంటే టీచర్దే ఎక్కువ శాతం ఉంటుంది, అంటే టీచర్ అన్నీ చెప్తూ ఉంటాడు, స్టూడెంట్ ఏమో సైలెంట్గా కూర్చుంటాడు. అందులో ఎవరిది ప్రధాన పాత్ర? గురువుది. సో దాన్ని యూనిపోలర్ అంటారు. సో ఇంగ్లీష్లో యూనిపోలర్, బైపోలర్, ట్రైపోలర్ అని ఉంటుంది. దాని తర్వాత స్టూడెంట్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం, అది బైపోలర్. ఆ తర్వాత స్టూడెంట్, టీచర్, దాంతోపాటు సొసైటీ, ఎన్వైర్న్మెంట్ అవన్నీ ఇంక్లూడ్ అవ్వడం, అది ట్రైపోలర్. సో ఇప్పుడున్న ప్రస్తుతంది ట్రైపోలర్. సో ఈ విధంగా మరి యూనిపోలర్ని ఎవరు తీసుకొని వచ్చారు, ట్రైపోలర్ని ఎవరు తీసుకొని వచ్చారు, ఇదంతా ఏంటని దీని గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. చూస్తూనే ఉండండి ఆర్ట్ టీచర్ ఛానల్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.